హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షూ కిచెన్. ఇవాళ గుంత పొంగనాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దోసపిండితోటి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఇవి తినడానికి చాలా బాగుంటాయి. ఎగ్గుతోటి గుంత పొంగనాన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గాను ఉండే ఈ పొంగనాల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూద్దామండి. ముందుగా ఒక కప్పు దోసపిండిని తీసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న హాఫ్ కప్పు దాకా ఉల్లిపాయలని వేసుకోవాలండి. ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్రని యాడ్ చేసి వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇవన్నీ మిక్స్ అయ్యేదాకా. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇలా ఇవన్నీ మంచిగా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సపరేట్గా వేరే బౌల్ తీసుకొని అందులో ఒక 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి పెట్టుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా, ఇందులో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా స్పూన్ తోటి వేసుకోవాలండి. పొంగనాలు ఇలా అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నిటినీ ఇలాగా హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో ఎగ్ని కూడా యాడ్ చేయాలండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. అన్నిట్లో నార్మల్గా చేసుకునే వాటికంటే కూడా ఎగ్తో ఇలా పొంగనాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. లోపల స్మూత్గాను బయట క్రిస్పీగాను ఉంటాయండి. తినే కొద్దీ తినాలనిపించే పొంగనాలు చాలా ఈజీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదంతా ఒకసారి వేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ వీటిని రోస్ట్ చేసుకోవాలండి. సో ఇలా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కూడా స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని పొంగనాన్ని కూడా ఒకవైపు మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని వీటిని కుక్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినాలనిపిస్తే ఇలా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో ఇలా 2 వైపులా కూడా రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో పొంగనాలు. చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుంటాయో. సో మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. Please subscribe to my channel.